ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ధూల్మెట్ట మండలంలోని వీర బైరాన్పల్లి గ్రామంలో నిజాం రజాకార్ల దాడిలో మరణించిన అమరుల స్తూపానికి నివాళులర్పించిన బీసీ కమిషనర్ సభ్యురాలు బాలలక్ష్మి. అనంతరం గ్రామంలోని బురుజు వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి పలువురు పోరాట యోధులతో పాటు అమరుల కుటుంబాలను పరామర్శించి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి మాట్లాడుతూ వీర బైరాన్పల్లి పోరాట యోధుల స్ఫూర్తితో ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని తెలిపారు. తెలంగాణ అంటేనే పోరాటాల చరిత్ర అని, అటువంటి పోరాటంలో వీర బైరాన్పల్లి గ్రామానికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. నాటి నిజాం రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర ఈ ప్రాంతానిదని, ఈ ప్రాంత చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా పాఠ్యపుస్తకాల్లో చేర్చేలా కృషి చేస్తామని తెలిపారు. నాటి నిజాం రజాకార్ల పోరాటంలో అమరులైన కుటుంబాలకు న్యాయం జరిగేలా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని హామీ ఇచ్చారు. చెర్యాల ప్రాంత బిడ్డగా బైరాన్పల్లి పోరాట స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించానని, ఆ పోరాట ఫలితంగానే బీసీ కమిషన్ సభ్యురాలిగా అవకాశం దక్కిందని అన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసినటువంటి సందర్భం. పక్కనే కిలాషాపూర్లో ఉన్నటువంటి సర్వాయి పాపన్న కూడా పోరాటం చేసిన సందర్భం కావచ్చు, ఇలా రాణి రుద్రమ కావచ్చు, సమ్మక్క సారక్క కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, ఈ ఒక దొడ్డి కొమరయ్య కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా పోరాటమే. ఇక్కడ మాలాంటి బిడ్డలం అత్యంత సామాన్య కుటుంబంలో పుట్టి ఇవాళ ఒక బీసీ కమిషన్ మెంబర్గా నేను అపాయింట్ అయినా అంటే దానికి కారణం నేను చేసినటువంటి పోరాటం. నేను ఒక ఉద్యమకారురాలుగా నా శక్తివంచన లేకుండా నేను చేసినటువంటి కృషికి ఇలా నాకు దక్కినటువంటి ఒక అవకాశం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఈ గ్రామ మాజీ సర్పంచ్, ఎందుకంటే వాళ్ళ టర్మ్ అయిపోయింది కాబట్టి, బండి శ్రీను గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆనాటి చరిత్రకి రూపాలుగా మిగిలినటువంటి పెద్దలందరినీ కూడా మేము ఇలా సత్కరించుకోవటం జరిగింది. ఆ సత్కారం అందుకున్నటువంటి పెద్దలందరూ కూడా మీ వారసులుగా మేము ముందుకెళ్తున్నాము, భవిష్యత్ తరాలకు మీ చరిత్రను అందించే దిశగా మేము ముందుకు పోతాము, ఆ విధంగా మేము ముందుకెళ్ళడానికి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాల్సిందిగా మేము అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ చరిత్రని ఖచ్చితంగా పాఠ్యపుస్తకంలోకి ఎక్కించే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. అలాగే ఈ పోరాటంలో చేసినటువంటి వాళ్ళకి ఏదైనా సాధక బాధకాలు ఉన్నా కూడా ఆ దిశగా అడుగు వేయడానికి ఖచ్చితంగా మేము ముందుంటామని చెప్పేసి ఈ విషయం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నేను ఒక అదృష్టవంతురాలిగా నేను ఫీల్ అవుతున్నాను. గత వారం రోజుల కింద నేను బీసీ కమిషన్ సభ్యురాలిగా ఒక